ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ. ఎందుకంటే దాదాపుగా ఒకటి రెండు పార్టీలు మినహా ఏదో ఒక కూటమిలో ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు. కూటమిలో లేని వాళ్ళు కొంత అవుట్ అయిపోయినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మనం చూస్తే ఇక్కడ ఒరిస్సా కానీ తెలంగాణలో కానీ ఏ కూటమిలో లేని వాళ్ళు ఒక్కడు కూడా రాని పరిస్థితి. ఒక వైసీపీకి 3-4 వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మిగిలిన వాళ్ళందరూ ఏదో కూటమిలో ఉన్నారు. కానీ స్పీకర్ ఎన్నిక, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక అనేటువంటిది, మేము స్పీకర్ ఎన్నిక సజావుగా సహకరిస్తాం, డిప్యూటీ స్పీకర్ మాకు ఇవ్వాలి అనే దగ్గర కొంత డెడ్లాక్ అయినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి ప్రయాణం ప్రారంభమైతే మరి ఎమర్జెన్సీకి మౌనం పాటించాలంటూ స్పీకర్ ప్రకటించడం కొంత దుమారాలు లేపుతోంది. ఈ వాతావరణం చూస్తే ఏమనిపిస్తోంది? ముందు నుంచే కయ్యానికి కాలు దూకుంటున్నాయా అంటే అధికార పార్టీ ప్రతిపక్షం అనుకోవాలా? దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు గత 17వ లోక్సభ సమావేశాలు ఏ విధంగా జరిగినాయో మనం చూసాం. గత 10 సంవత్సరాల కాలంలో 2 టర్ములు ఎన్డీఏ బీజేపీ నాయకత్వంలో వాళ్ళు పార్లమెంటుని ఏ విధంగా నడిపించారు, ఏది చర్చకు రాకుండా చట్టాల బిల్లులపైన కానీ ప్రజా సమస్యలపైన వాళ్ళు ఏకపక్షంగా వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు పాస్ చేసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఎన్డీఏ కూటమికి ఎంత స్ట్రెంత్ ఉందో కొన్ని స్థానాలు తక్కువ ఉండొచ్చు. ఇండియా కూటమి కూడా చాలా బలంగా ఉంది. ఇండియా కూటమిలో ఉన్నటువంటి పక్షాలన్నీ కూడా వాళ్ళు అందరూ ఐక్యంగా ప్రతి విషయంలో మాట్లాడుకొని వాళ్ళు పోవటం అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి డిప్యూటీ స్పీకర్ అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ప్రతిపక్షాలకు ఇవ్వటం అనేది ఇది గౌరవప్రదంగా ఉంటుందని చెప్పి అడగటం అనేది జరుగుతూ ఉంది. అది తప్పు కాదు. సాంప్రదాయం గతంలో చాలా సందర్భాల్లో ఇచ్చినటువంటి కూడా ఉన్నది. అందుకొరకు ఏంటంటే ఇవాళ ఎన్డీఏ కూటమి కానీ తర్వాత మోడీ సర్కార్ వాళ్ళు అనుసరించే విధానాలను బట్టి వాళ్ళు తీసుకునే నిర్ణయాలను బట్టి తర్వాత వాళ్ళకు మద్దతు ఇస్తున్న పక్షాలైనా ఉండాలన్నా కూడా తర్వాత ఏంటంటే సజావుగా నడవాలంటే వాళ్ళు తీసుకునే నిర్ణయాలపైన ఆధారపడి ఉంటుంది. మరి వాళ్ళు గతంలో లాగా నడిపిస్తారా, లేకపోతే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు చాలా వరకు బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పారు కాబట్టి వాళ్ళ స్థానాలు చాలా వరకు తగ్గిపోయినాయి. వాళ్ళు సొంతంగా అధికారంలోకి వచ్చేటువంటి స్ట్రెంత్ అనేది వాళ్ళకి లేదు. ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ తర్వాత ఏంటంటే మన బీహార్లో ఉన్నటువంటి నితీష్ కుమార్ గారు వారి పార్టీ కానీ 2-3 పార్టీలు మద్దతు ఇవ్వటం వల్లనే ఇవాళ అధికారంలోకి వచ్చారు తప్ప వాళ్ళు సొంతంగా వాళ్ళ అధికారంలో ఉండేటువంటి బలం లేదు. కాబట్టి ఏంటంటే ప్రజల ఎజెండా, దేశాభివృద్ధి తర్వాత ఏంటంటే ముఖ్యంగా అందరికీ అన్ని సామాజిక వర్గాలకు అన్ని మతాలకు అతీతంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి ఎజెండా తీసుకొని ఆ అంశాలపైనే పార్లమెంటులో చర్చ కానీ బిల్లులు కానీ ఇవన్నీ కూడా రావాలి. దానికి అనుగుణంగా వస్తేనే ఆ గవర్నమెంట్ ఉండేటువంటి పరిస్థితి నిలకడగా ఉండే పరిస్థితి ఉంటుంది. ఇవాళ వాళ్ళకు మిత్రులే కాదు, ఇవాళ వాళ్లకు బలగం ఎవరు ప్రధానంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళ వెనకాల ఉండి బలగం మరి చెప్పుకునేటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళే ఇవాళ అనేక విషయాలపైన వ్యతిరేకించడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి మోడీ ప్రభుత్వము గతంలో లాగా కాకుండా ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా పార్లమెంటు నడిపించడం కానీ ప్రజా సమస్యలపైన అందరికీ చర్చించడానికి అవకాశం కల్పించడం కానీ ప్రజలకు ఉపయోగపడే పద్ధతిలో బిల్లులు తీసుకురావడం కానీ జరిగితే ఈ ప్రభుత్వం కొంత నిలకడగా ఉండటానికి అవకాశం ఉంది. లేని పక్షంలో మాత్రం ఈ ప్రభుత్వం అది ఎంతకాలం ఉంటుంది ఏంటనేది వాళ్ళ యొక్క నిర్ణయాలపైన వాళ్ళ యొక్క ఆలోచన పైన ఆధారపడి ఉంటుంది తప్ప మరొకటి కాదు. ఏదున్నా కూడా ఇటువంటి పరిస్థితి గతంలో ఇప్పుడు ఎప్పుడైనా స్పీకర్ని ఏకగ్రీవంగా అందరూ ఎన్నుకునేవాళ్ళు. కానీ ఒక 50 సంవత్సరాల కాలం తర్వాత ఇవాళ స్పీకర్ని కానీ డిప్యూటీ స్పీకర్ని కానీ ఇవాళ ఎవరికి వాళ్ళు పోటీ పెట్టవలసిన పరిస్థితి వస్తుందనంటే దగ్గర ఇద్దరు సమానమైనటువంటి బలంతో ఉన్నారు కాబట్టి ఈ పరిస్థితి వస్తుంది. ఏదన్నా మోడీ సర్కార్ వాళ్ళు అనుసరించే విధానాలపైన